వైఎస్ షర్మిల పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి బొమ్మ సెంటర్ వద్ద రచ్చబండ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుంది. ఇళ్ల పట్టాల సమస్య ఎప్పటి నుంచో అలా ఉండిపోతుంది. సరే, ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే నాన్నగారిలో పేదవాళ్ళకు మాత్రమే ఇంద్రిమ ఇళ్ళని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అయ్యి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సర్వే నెంబర్ వేసి ఆ డాక్యుమెంట్ మీద ఇంద్రిమ ఇళ్ళు నిర్మించుకోమని పేదవాళ్ళు ఎవరైనా వెళ్ళి అర్జీ పెట్టుకుంటే రచ్చబండల్లో కానీ గ్రామ సభల్లో కానీ నాకు తెలుసుకుంటేనే పక్కన పడేస్తున్నారు. మున్సిపల్ ఆఫీసుల్లో కానీ రెవెన్యూ ఆఫీసుల్లో కానీ అని భయించి అన్నయ్య గెలవాలి, మన అన్నయ్య గెలవాలి, మళ్ళీ ఇళ్ల పట్టాలకు సమస్య తీరి ఇంద్రిమ ఇళ్లు నిర్మించాలని మేము కోరుకుంటున్నాం. రామారెడ్డి గారికి, సార్ గారికి అన్ని తెలుసు ఆ మహానాడు పరిస్థితి ఏంటనేది. రోడ్డు ఎమ్మెల్యేగా గెలిచింది కానీ కనీసం నుంచి పడితే లేదు. ఆ ఎమ్మెల్యే ఆమెకి ఎవరైతే ఓట్లు వేస్తారా, ఎవరైతే ఆమెకి లంచాలు ఇస్తారా, ఎవరైతే ఆమెని నుండి మాటలు మాట్లాడతారా అనే చూస్తారు. కానీ ఏ రోజు కూడా ఒక రోడ్డుకి ఒక రోడ్డు వేసింది లేదు, ఒక సైడ్ కాలువ తీసింది లేదు. కృష్ణానదికి పక్కనే ఉన్న ఆ ఏరియా మురికివాడగా మిగిలిపోయింది. కనీసం తాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉందమ్మా ఆ ఏరియాలో. ఇది నెరవేరాలి అంటే మన అన్న గెలవాలనే ఒక ఆశయంతో, మన అన్న గెలిచిన తర్వాత మనం ఈ సమస్య తీర్చుకోవాలనే ఒక ఆశతో మహానాడు ఏరియా ఎదురు చూస్తుందమ్మా అన్నయ్య కోసం. కంపల్సరీ మేము ఓటేసి గెలిపిస్తాము. అన్నయ్యని ఈ సమస్య మీ ద్వారా మాకు నెరవేరాలని మేము కోరుకుంటున్నామమ్మా. కనీసం ఇందిరమ్మ ఇళ్ళు నిర్మిస్తారని ఆశపడి ఎదురు చూస్తుంటే మా అర్జీలు పక్కన పెడేస్తున్నారు. మాకు పట్టాలు ఇవ్వకపోను, ఇల్లు కూడా నిర్మించట్లేదమ్మా ఈ గవర్నమెంట్. మన నాన్నగారు ప్రవేశపెట్టి ఎయ్యి కూడా అన్ని అట్టడుగులు తీసుకెళ్లి తొంగల పక్కినట్టు తొక్కేసి మన ఆడవాళ్ళకే కానీ ప్రతి ఒక్కళ్ళకి కానీ ఏ విషయంలో కూడా అన్ని కూడా తీసి పక్కన పడేసారు. ఏదో రూపాయికి బియ్యం ఇచ్చానంటున్నారు కానీ రూపాయికి బియ్యం ఏ రకంగా వస్తున్నాయి? సగం నూకలో సగం బియ్యం ఆడవాళ్ళ ఈ గంజివాత పండుగ తినేలాగా ఉన్నాయా? ఆ రూపాయి బియ్యం ఇస్తున్నానని చెప్తారు. దానివల్ల మాకు సమస్య తీరేదేమీ లేదు కదా. ఏదన్నా ఉండడానికి నీడ కల్పిస్తున్నారా పేదవాళ్ళకంటే లేదు. ఆ మురికివాడలో ఉన్న వాళ్ళకి డ్రైనేజీ ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు అంటే అది లేదు. అలాంటిది అయ్యే చేయరు. ఏదో లాగా రూపాయి బియ్యము, పావుల వడ్డీ లేని రుణాలు ఈ మాటలు మాట్లాడుతున్నారే కానీ సమస్య అనేది ప్రతి ఒక్క నాయకుడు కానీ నాయకురాళ్ళు కానీ ఏరియా వైజ్ గా వచ్చి ఎవరు కూడా పనిచేయట్లా. అలా జరగాలి అని అంటే మన జగనన్న గెలవాలి, జైల్లో ఉన్న జగనన్న విడుదల అవ్వాలి, గెలవాలి. జగనన్న బయటకు వచ్చి గెలిచి మన బాధలన్నీ తీరుస్తారని ఒకే ఒక ఆశగా ఎదురు చూస్తున్నాం. మా కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాం. చెప్పనా? అది మనకి మహానాడులో ఉన్న స్థలాలన్నీ ఎసైనడ్ భూములు మీకు అందరికీ తెలిసిందే. నేను ఫస్ట్ టర్మ్ ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రయత్నించాను. ఆ ఎసైన్డ్ భూముల్ని రామ్కాయ్ వాస్తే డబ్బుతో పేదవాళ్ళు నివసించేదానికి మనం ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని కల్పించడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. మీకందరికీ తెలుసు పంచాయతీ ఒక 3 సంవత్సరాలే ఉండగలిగింది. ఆ 3 సంవత్సరాల్లోనే మహానాడు పుట్టిన తర్వాత ఏనాడు జరగనంత డెవలప్మెంట్ చేశాం. ఇక్కడున్న మీ అందరికీ తెలుసు. పోతే దాని తర్వాత మనందరి దురదృష్టం, రాష్ట్రమే దురదృష్టమే మన నాయకుడు మనకు లేకపోవటం. ఆ నాయకుడు ఉంటే ఈ పార్టీకి ఎలక్షన్లు అయ్యాయి, అన్ని విధాలుగా మన ప్రాంతం అభివృద్ధి చెందుద్ది. ఈ విషయంలో మీరందరూ కూడా జగనన్నకి మనం సహకరిద్దాం. మన రాజ్యాన్ని మనం తెచ్చుకుందాం, మన ప్రాంతం చేసుకుందాం, మన సమస్యలను మనం తీర్చుకుందాం. సరే అమ్మా, మీరు మాట్లాడతారా? షర్మిలమ్మ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. నా పేరు గీతాంజలి. నేనెప్పుడు చిన్నప్పటి నుండి ఒక ఆలోచన చేస్తూ ఉండేదాన్ని, ఎలా అయినా బాగా చదువుకొని ఉద్యోగం చేయాలి అని. కానీ కొన్ని కారణాల వల్ల చదువుకోలేకపోయాము. మ్యారేజ్ అయింది. తర్వాత నేను ప్రైవేట్గా కొన్ని పనులు చేస్తూ ఆర్థికంగా ఇంట్లో ఉపయోగపడుతున్నాను. అయితే గవర్నమెంట్ జాబ్ చేసే తర్వాత వాళ్ళకి
రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి, పని చేసినా చేయకపోయినా ఏదో ఒక ఆధారం ఉండిద్ది అనుకునేదాన్ని. అయితే మనం కష్టపడి పనిచేసే వాళ్ళకి ఏమి ఆధారము, లాస్ట్కి ఎంత సంపాదించినా సరే కానీ లాస్ట్ వయసులో ఉన్నప్పుడు తినటానికి కూడా ఏమీ ఉండదు. అప్పుడు ఎలా ఉపయోగపడిద్దా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని కొన్ని సంవత్సరాల నుండి. అయితే నా ఆలోచన దేవుడు విని రాజశేఖర రెడ్డి గారి ద్వారా అభయహస్తం అనే పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు నేను ఒక వారం రోజులు ఎంతో ఆనందించాను. నాకు భగవంతుడు రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఈ అభయహస్తం అనే పింఛన్ని ఉపయోగపడేటట్టు చేశారు అని చాలా సంతోషపడ్డాను. అయితే అది ప్రవేశపెట్టినప్పుడు మేము ముందు గ్రూప్ లో ఉండి ఇబ్బందుల వల్ల విడిపోయి మళ్ళీ గ్రూప్ పెట్టుకొని 10 నెలలే అయ్యింది. తర్వాత అభయహస్తం కట్టుకోవడానికి 2 నెలలు తగ్గింది. అప్పుడు మాకు అవకాశం లేకుండా పోయింది. అయ్యో చెప్పు గీతాంజలి క్లుప్తంగా చెప్పమ్మా.